హాయ్ అండి. సూపర్ టేస్టీ అండ్ యమ్మీ కునాఫా చాక్లేట్. ఇది ఎప్పటికీ ట్రెండీగానే ఉంటుంది. టేస్ట్ మాత్రం అల్టిమేట్‌గా ఉంటుంది. చేసేద్దామా? దీనికోసం ముందుగా 100 గ్రాముల పిస్తా పప్పుని వేడి నీళ్ళలో వేసి 5 నిమిషాల పాటు నాననిస్తే తొక్కనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం అన్నింటికి తీసి ఉంచుకోవాలి. అలాగే చాక్లేట్ కాంపౌండ్ గాని, ఇలా డార్క్ చాక్లేట్‌నైనా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చాక్లేట్ తురుమంతటిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అలాగే వైట్ చాక్లేట్ కాంపౌండ్ గాని, ఇలా మిల్కీ బార్ ఉంటే వాటినైనా తీసుకోవచ్చు. వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్న బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి ఉంచుకోవాలి. ఇలా వైట్ చాక్లేట్ కాంపౌండ్, డార్క్ చాక్లేట్ కాంపౌండ్ ఒలిచి పెట్టుకున్న పిస్తా పలుకులు రెడీ చేసుకున్న తర్వాత డబుల్ బాయిలింగ్ మెథడ్‌లోని ఈ చాక్లేట్స్‌ని కరిగించుకోవాలి. ముందుగా వైట్ చాక్లేట్ కాంపౌండ్‌ని కరిగించుకున్న తర్వాత చాక్లేట్ బౌల్‌లోకి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దీన్ని 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెడదాం. ఇప్పుడు అదే బౌల్‌లోని డార్క్ చాక్లేట్‌ని కూడా వేసుకొని మరొక వైట్ చాక్లేట్‌ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మొత్తం అంతా కలుపుకుంటూ చాక్లేట్‌ని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న చాక్లేట్‌ని ఫ్రిడ్జ్‌లోంచి మౌల్డ్ తీసి మౌల్డ్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చాక్లేట్‌ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అంచులంతా పట్టేలాగా చాక్లేట్‌ని స్ప్రెడ్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇలా మరొక చాక్లేట్ మౌల్డ్‌కి కూడా స్ప్రెడ్ చేసుకున్నాను. దీన్ని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పిస్తా పలుకుల్ని వేసుకొని దీంట్లోని కండెన్స్డ్ మిల్క్‌ని వేసుకోవాలి. వీటిలో వచ్చేసి దాదాపుగా 80 గ్రాముల వరకు కండెన్స్డ్ మిల్క్‌ని వేసుకోవాలి. ఇక్కడ మినిట్ మెయిడ్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. దీంట్లోని ఎలాంటి షుగర్‌ని గాని, ఫుడ్ కలర్‌ని గాని యూజ్ చేయలేదండి. దీనంతటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా! ఇంత స్మూత్ పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కనుంచుకొని 50 గ్రాముల వరకు సేమియాని తీసుకోవాలి. ఇది నార్మల్ సేమియా కాదండి. కునాఫా సేమియా అన్నమాట. అంటే మీకు రంజాన్ మాసంలో యూజ్ చేస్తాం కదా సేమియాని, ఆ సేమియా సన్నని సేమియా పుల్లలన్నమాట. చేత్తో పట్టుకోగానే విరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి. వీటిని ఈ విధంగా చేత్తోని చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత స్టవ్ పై పాన్ పెట్టుకొని కొద్దిగా బటర్‌ని వేసి, బటర్ వేడెక్కిన తర్వాత ఈ సేమియా కూడా వేసి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి దీన్ని వేయించుకోవాలి. ఏమాత్రం మంటని హై ఫ్లేమ్‌లో పెట్టినా త్వరగా మాడిపోతాయండి. ఇలా 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాన్‌లోకి మిక్సీ పట్టుకున్న పిస్తా పేస్ట్‌నంతటిని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని మరొకసారి చాక్లేట్ మౌల్డ్‌లోకి తీసుకొని ఈ విధంగా మొత్తం అంతా పరుచుకున్న తర్వాత మిగిలిన చాక్లేట్ కాంపౌండ్ కూడా పైన వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చివర్లు కొద్దిగా అంటుకుపోతుంది కదండీ! అందుకని ఈ విధంగా చాక్‌తోని ఎడ్జెస్‌లోని ఇలా అనుకోండి చాక్లేట్‌ని డీమోల్డ్ చేసినప్పుడు నీట్‌గా వస్తుందన్నమాట. ఇలా ఫిల్ చేసుకున్న మౌల్డ్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అరగంట సేపు ఉంచుకోవాలి. మిగిలిన మౌల్డ్స్‌ని కూడా ఫిల్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఉండిపోతే చిన్న మౌల్డ్‌లోకి ఫిల్ చేశాను. అది షేప్ ఎలా వస్తుంది అనేది చివర్లో చూపిస్తాను. అరగంట తర్వాత ఫ్రిడ్జ్‌లోంచి మౌల్డ్స్‌ని తీసి డీమోల్డ్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా సిలికాన్ మౌల్డ్స్‌ని యూజ్ చేస్తే మీకు చాక్లేట్స్ అనేవి ఎలాంటి బ్రేకింగ్స్ లేకుండా ఈజీగా రిమూవ్ అయిపోతాయన్నమాట. చూసారా? కునాఫా చాక్లేట్ ఎంత బా వచ్చిందో! చాలా టేస్టీగా ఉందండి. మాటల్లో చెప్పలేము. దీనికోసం మరి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అయితే పడవు. కానీ టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్‌గా ఉంటుంది. చివరగా మన బుజ్జి చాక్లేట్ మౌల్డ్ చూసారా? ఎంత క్యూట్‌గా ఉందో కదా! నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీలు కావాలనేది కూడా షేర్ చేయండి. వాటిని కూడా చేసి చూపిస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.